ఇక్కడ నుంచి మనం ప్రధానంగా తెలంగాణ సరిహద్దు దాటగానే చలిమెల 1 చలిమెల 2 మనకి సైనిక శిబిరాలు దర్శనమిస్తాయి. ఆ తర్వాత ధర్మాన దర్శనమిస్తుంది. ఆ తర్వాత జీడిపల్లి 1, ఆ తర్వాత జీడిపల్లి 2 కూడా దర్శనమిస్తుంది. ఆ తర్వాత కొర్కాటకు సంబంధించినటువంటి క్యాంప్ కూడా దర్శనమిస్తుంది. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రతి చెట్టుకి ఒక సీసీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా మావోయిస్టులు మెరుపుదాడులకు పాల్పడే అవకాశం ఉంటుందన్న సమాచారంతో ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు కూడా కొన్ని టాక్టిక్స్తో ప్రతిస్పందిస్తూ ఉంటుంది. చాలా టైట్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఎవరు కూడా లోపలికి ప్రవేశించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలా టైట్ సెక్యూరిటీని దాటుకొని వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఎవరు ప్రవేశించాలన్నా ఖచ్చితంగా అనుమతి తీసుకునే ఉండాలి. సో ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య మావోయిస్టులు కూడా ఒక ప్రవేశం లేనటువంటి, అంటే పూర్తిగా అటు భద్రతా బలగాల గుప్పెట్లో ఉండే ప్రాంతాన్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇక్కడ గతంలో కొన్నేళ్ల క్రితం వరకు కూడా మావోయిస్టు కార్యకలాపాలు చాలా చురుగ్గా జరుగుతుండేవి. జీడిపల్లి క్యాంపులపై కూడా మావోయిస్టులు మెరుపుదాడులకు పాల్పడినటువంటి ఘటనలు గతంలో ఉండేవి. కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా చాకచక్యంగా భద్రతా బలగాలు వ్యవహరిస్తూ ఉంటాయి, ప్రతిస్పందిస్తుంటాయి. మావోయిస్టులపై ఎప్పటికప్పుడు అదును చూసి దాడికి పాల్పడుతూ ఉంటాయి. సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అదే స్థాయిలో సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర పారామిలిటరీ బలగాలు తీసుకుంటూ ఉంటాయి. మనం చూసాం, ఆ స్ట్రెంచ్ కూడా కుట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా దాదాపు 3 వలయాలను దాటుకొని సిఆర్పిఎఫ్ క్యాంప్ని చేరుకోవాల్సి ఉంటుంది మావోయిస్టులు కూడా. సో చాలా స్ట్రాండెడ్ ఆపరేషన్ మెజర్స్ కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ పాటిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య మావోయిస్టు కార్యకలాపాలు కూడా కొంత సన్నగిల్లాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపు 10ల సంఖ్యలో సైనిక శిబిరాలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో వెలుస్తున్నాయి. ఒకవైపు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా కోసం కూడా ఎప్పటికప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా కవరగుట్ట ఏరియా ప్రాంతంలో ప్రధానంగా నూతన క్యాంపును కూడా భద్రతా బలగాలు ఏర్పాటు చేశాయి. గతంలో కొన్నేళ్ల క్రితం సైనిక శిబిరం ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో సమస్యలు ఎదురయ్యేవి. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికమంతా కూడా భద్రతా బలగాలకు ఎదురొడ్డేవి. ఖచ్చితంగా సైనిక శిబిరాలను తీసివేయాలంటూ కూడా డిమాండ్ చేసేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఒక్కో సైనిక శిబిరాన్ని పెంచుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. గత ఏడాదిలోనే 163 సైనిక శిబిరాలను బస్తర్ అడవుల్లో ఏర్పాటు చేసుకోగలిగాయి భద్రతా బలగాలు. సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని భద్రతా విభాగాలతోటి పూర్తిగా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సిఆర్పిఎఫ్ క్యాంప్కి ఎక్కడ కూడా పూర్తిగా కొన్ని 100 మీటర్ల వరకు కూడా మనకి వ్యూ పాయింటే కనిపిస్తుంది. ఎక్కడ కూడా వృక్షాలు అనేవి కనిపించవు. ఎందుకంటే ఒక క్లియర్ టార్గెట్ కోసం ఎవరైనా ఆకస్మిక మావోయిస్టులు కానీ పిఎల్జీఏ బలగాలు కానీ ఆకస్మిక దాడులకు పాల్పడితే క్లియర్ టార్గెట్ కోసం వాళ్ళు కొంత స్పేస్ని కూడా క్లియర్ చేసుకుంటున్నారు.